నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దిల్ రాజు ఇంట్లో ముగిసిన సోదాలు, కీలక అంశాలు వెలుగులోకి. మా వికలాంగుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుంది. మా భూములు మాకు ఇప్పించేంత వరకు ఉద్యమిస్తూనే ఉంటాం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఐటీ సోదాలు ముగిసిన తర్వాత దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తరలించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. 2 ఏళ్లుగా నిర్మించిన చిత్రాల వ్యయం, ఆదాయాలపై ఆరా తీస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల్లో కీలక అంశాలను గుర్తించారు. వచ్చిన లాభాలకు కట్టిన ట్యాక్స్కు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. దిల్ రాజు కార్యాలయంలో కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం లీగల్ ఫార్మాలిటీస్ను ఐటీ పూర్తి చేస్తోంది. దిల్ రాజు ఇల్లు, కార్యాలయంతో పాటు కూతురు హన్సితారెడ్డి ఇంట్లో సీజ్ అయిన పత్రాలను అధికారులు వెరిఫై చేస్తున్నారు. కొన్ని వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఇటు అధికారులు సీజ్ చేసినట్టు ఐటీ అధికారులు తెలుస్తుంది. ఒకరి తర్వాత సైడ్ సైడ్ అరే వాళ్ళ ఎట్లాగో మాట్లాడరు ఎందుకు అన్న పోనీ బ్యాగ్ తీసుకోరా నాన్న. గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై దాడి ఘటన అధికార పార్టీలో కలకలం రేపింది. గుంటూరు 1వ డివిజన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ప్రోటోకాల్ పాటించలేదని టీడీపీ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, అతని సోదరుడు ఫైరోజ్ ఎమ్మెల్యేను నిలదీశారు. వారిని ఎమ్మెల్యే హెచ్చరించడంతో కాలర్ పట్టుకొని దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యేకు రక్షణ కల్పించారు. ఎమ్మెల్యే స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. హైదరాబాద్ నిజాంపేటలోని ఓ టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం. గ్యాస్ వెలిగిస్తుండగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు. పక్కనే ఉన్న మరో 3 షాపులకు వ్యాపించిన మంటలు.
జార్జిరెడ్డిగూడెం మండల కేంద్రం అర్వపల్లి సెంటర్లో శుక్రవారం ఉదయం సమయంలో ఓవర్ స్పీడ్తో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. వివరాల్లోకి వెళ్తే కొత్తగూడెం గ్రామానికి చెందిన వ్యక్తికి సంబంధించిన ట్రాక్టర్ మన ఇసుక వాహనం పథకంలో నడుస్తోంది. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఒక వ్యక్తి తలకు గాయాలైనట్టుగా సమాచారం. ఇకనైనా రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించి ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పాల్గొన్న భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గెం వెంకటరాణి, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్రా హరీష్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ నూనె రాజు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, నిత్యం రద్దీగా ఉండే భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుండి సింగరేణి 2 ఇంక్లైన్ గని వరకు సింగరేణి కార్మికులకు నిత్యావసర సరుకుల కోసం వారాంతపు సంతకు నిర్వహిస్తున్నామని భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జగన్నార్దన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ నూనె రాజు అన్నారు. నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రజలకు అదేవిధంగా బొగ్గు లారీకి ప్రయాణికులతో రద్దీగా ఉండేటువంటి రోడ్డుపై వెళ్తున్నటువంటి ప్రజలు చాలామందికి యాక్సిడెంట్లకు గురై మరణించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో ముందు చూపుతో మన భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అంబేద్కర్ సెంటర్ నుండి సింగరేణి 2 ఇంక్లైన్ వరకు సింగరేణి CSR నిధుల నుంచి 4 కోట్ల రూపాయలను మరియు TUFIDC నిధుల నుండి 6 కోట్ల రూపాయల నిధులను సైడ్ కాల్వ నిర్మాణం పనుల కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఆ యొక్క టెండర్ పనులు కూడా ప్రారంభించి 40% పనులు పూర్తి అయ్యిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ టెండర్ పనులు అసలే మొదలు పెట్టలేదనే ఈ నెపంతో ఈ CSR నిధులు 4 కోట్ల టెండర్ రద్దు చేసి ఆ యొక్క పనిని ఎమ్మెల్యే యొక్క సొంత మండలమైన గణపురం చెరువు సుందరీకరణ కోసం ఈ నిధులను తరలించడం సరైన పద్ధతి కాదు అని అన్నారు. టీఆర్ఎస్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మా యొక్క రమణారెడ్డి గారు తెచ్చినటువంటి 300 కోట్ల అభివృద్ధి పనులే ఇప్పటికీ కూడా ఎక్కడికక్కడ కాలనీలలో వర్క్లని అడ్డుకుంటూ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతూ ఏ వర్క్ల ఎక్కడ ఉన్న వర్క్లు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. సుమారు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి 30 వార్డులలో ఏవైతే వారి కౌన్సిలర్లకు సంబంధించిన వార్డులు తప్ప ప్రతి చోట సుమారు 25 నుండి 30 లక్షల రూపాయలు ప్రతి వార్డులో పెండింగ్ వర్క్లు ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే సీఎం గారికి దగ్గర అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. వారికి చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎక్కడికక్కడ భూపాలపల్లిని తనకు సంబంధం లేని మండలంగా, తనకు సంబంధం లేని మున్సిపాలిటీగా ఊహించుకుంటూ ఎక్కడి పనులని అక్కడే వదిలేస్తూ తనకి ఎక్కడైతే అవసరమో అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మా చైర్మన్ గారు చెప్పినట్టు ఏదైతే ఇప్పుడున్నటువంటి రోడ్ని కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి క్రమంలో అప్పుడు ఎవరైతే ఈ 4 కోట్లు శాంక్షన్ కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి క్రమంలో సగం వర్క్ అవ్వగానే కాంట్రాక్టర్ని పొలిటికల్గా ఇబ్బంది పెట్టి ఆ కాంట్రాక్ట్ రద్దుపరిచి ఎస్విసి అనే అదర్ కాంట్రాక్ట్కి ఇచ్చిన తర్వాత కూడా దానికి శాంక్షన్ లేదని దానికి ఇంకా వచ్చినటువంటి ఫండ్స్ని అంతా కూడా వర్క్ని ఆపి ఇవన్నీ ఏదైతే గన్పూరు చెరువుకి సుందరీకరణ అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచేటువంటి కార్యక్రమాన్ని వదిలేసి
అవసరం లేని కాడ ముస్తాబ్ చేసే అటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము మా టీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం. ఎందుకంటే దాదాపు భూపాలపల్లి జనాభా సుమారు అంటే వచ్చిపోయే జనాభాతో కలిసి సుమారు 1,00,000 పైచిలకు జనాభా రెగ్యులర్గా ఈ కాలనీలో ఏదైతే భూపాలపల్లి ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు రోడ్ వైండింగ్ ఏదైతే అవుతా ఉందో అది మెయిన్గా భూపాలపల్లి పట్టణంలో అది గుండకాయ లాంటి ఏరియా. ఇటు బస్ స్టేషన్, సంత, ఎదురు రెడ్డి కాలనీ, ఎల్బీ నగర్, గాంధీనగర్, సుభాష్ కాలనీ, రామ్నగర్, ఇంత జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టినటువంటి ఫండ్ని వేరే అటువంటి ఏరియాకి వేరే గన్పూర్ మండలానికి డైవర్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. అంతేకాదు, ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి, సుమారు 3 జంక్షన్లని మనం డెవలప్మెంట్ కోసం అని రమణారెడ్డి సాబ్ హయాంలో మనం ఫండ్ కేటాయిస్తే దాన్ని కూడా ఏదైతే మనం ఫండ్ కేటాయిస్తే దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించకుండా దాన్ని కూడా భూపాలపల్లిన వేరే కాలనీలో అవసరం లేని ప్లేస్కి మళ్ళించి కనీసం ఏదైతే మున్సిపాలిటీకి తెలియకుండా మళ్ళించడం అనేది చాలా బాధాకరం. మేము మున్సిపాలిటీలో కూడా అడిగితే వేరే శాంక్షన్ ఇస్తా అన్నది ఇంతవరకు ఆ డెవలప్మెంట్ గురించి అతి లేదు గతి లేదు. ఎందుకంటే చాలా చోట్ల అవసరం లేని చోట వారి యొక్క అనుచరులతో కొన్ని పనులు చేపించడం, ఏమాత్రం టెక్నికల్ శాంక్షన్ చేయకుండా వర్క్ చేయడం అనేది చాలా బాధాకరం. గౌరవ ఎమ్మెల్యే గారు దీనికి బాగా గుర్తుంచుకోవాలి. భూపాలపల్లి జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 జనాభా తక్కువ ఉన్నారు. ఈ యొక్క ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా చర్యలు ఉండాలి. కానీ ఏదైతే మీ సొంత మండలానికి తీసుకుపోవడం అనేది మా యొక్క పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మా భూములు మాకు ఇప్పించేంత వరకు ఉద్యమిస్తూనే ఉంటాం. పోలీస్ వ్యవస్థపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కుమారులు ఒత్తిడి వేసి మాకు అన్యాయం చేస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబం నిరుపేదలమైన మాకు కబ్జాదానికి అండగా ఉండి మాకు అన్యాయం చేశారు. కోర్టులో ఒక తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది, మరో తీర్పు అనుకూలంగానే వస్తుంది. నిజామాబాద్ జిల్లా కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తహసీల్దార్కు వినతి పత్రం అందజేత. జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాం. భూభర్తీలు చేసామని చెప్పు. అయితే ఇక్కడున్న బాధితులో నేను ఒక బాధితుడిని. ఏదైతే ఈ ఎన్ఎస్ఎఫ్ భూమిలో భాగంగా కారేగం శివారు హంగర ఫారంలో నిరుపేదలకు అప్పుడు ఎన్ఎస్ఎఫ్ భూములు పంపడం జరిగింది. అనగా ఈ బాధితులమంతా, నేను పుట్టింది కూడా హంగర ఫారం, మేమంతా నివాసం అక్కడే ఉండే. అప్పుడున్న తరుణంలో అంటే లాయర్లు పట్టుకొని కోర్టులో ఒక ఫోర్జరీ సంతకాలతో మాకు అమ్మీరని కొంతమంది తప్పుడు సిగ్నేచర్లు పెట్టి దాన్ని కేసేసిండు. కేసేసి నడుస్తుంది. దాంట్లో ఒక జడ్జిమెంట్ మాకు ఫేవర్ వచ్చింది. ఇంకో జడ్జిమెంట్ కూడా త్వరలో మాకు ఫేవర్ రాబోతుంది. ఆ కేసు మనం గెలుస్తున్నాం. గిట్లా ప్రతి ఒక్కల భూములు ఉన్నాయని అగ్గడపగ్గడగా ఆడబడతాడ కోర్టులో లాయర్ని పట్టుకుని కేసేస్తే అయితే ఇది కూడా కాదు. కోర్టు తీర్పు మీద, లాయర్ల తీర్పు మీద మాకు నమ్మకం ఉంది. త్వరలో మేము పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే, అదేవిధంగా ఆయన కుమారులు భాస్కర్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు భీమరావుకు అనుకూలంగా ఉండి గత 15 సంవత్సరాల నుంచి మాకు సతాయించి ఏది కూడా మాకు చేయనీయకుండా ఆపడం జరిగింది. ఇప్పటికైనా మీరు ఈ విషయంలో రాకుండా పేదలు అర్హులైన వారికి న్యాయం చేసే విధంగా చూడాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన భూములు కొద్ది రోజులు మా పెద్దలంతా సాగు చేశారు. సాగు చేసిన దాంట్లో జీవనం కొనసాగించుకోవడం జరిగింది. ఆ భూములకు రేటు రావడంతో అప్పుడు గుడిసెలు ఉండే. ఆ గుడిసెలు ఉన్నప్పుడు ఆ గుడిసెలలో ఈ పట్టాలని ఇవన్నీ మీద ఎందుకు అని మన గాయక్వాడ్ భీమరావు, చుట్టం మనిషే గాయక్వాడ్ భీమరావు అనే వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండి అవన్నీ ఆయన దగ్గర పెట్టుకొని మా వికలాంగుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుంది. ఇందిరమ్మ ఇల్లు జాబితాలో తన పేరు లేదంటూ గ్రామ సభలో వికలాంగురాలి ఆవేదన. కోదాడ మండలం కూచిపూడి గ్రామ సభలో గందరగోళం. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ఇందిరమ్మ ఇల్లు రాలేదని అధికారులను నిలదీసి వికలాంగురాలు, మా ఇంటి వాళ్లకు అధికారులు ఇల్లు రాకుండా చేస్తున్నారు. గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. ఉండాల్సి వస్తుంది. అద్దెలో ఫోన్ ఖాళీ చేయొద్దు.
అన్నారు. అసలు మాలాంటి వాళ్ళకి ఎప్పుడో ఇల్లు కావాలి రాకుండా చేశారు ఊరు పెద్ద మనుషులందరూ కలిసి. నాకు పాప మీరెంత బతకాలి, ఏం చేయాలి ఇంకా మీడియా అందరికీ చెప్పా కూడా, మీడియా కూడా ఇచ్చా కూడా నేను అసలు మమ్మల్ని ఆదుకునే వాళ్ళే లేరు. అసలు నాకు పాప కూడా వికలాంగుల పాప కూడా పుట్టింది. ఆ పాపని ఎట్ట చదువుకోవాలి, ఎట్ట పెంచుకోవాలి, ఎట్ట చేయాలి. మాలాంటి ఇల్లు ఇప్పిద్దామని లేదు. అసలు ఎక్కడికెక్కడ తిరిగా నేను చదువుతాయన్ని కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టాను మీరు అప్లికేషన్, మరి కోదాట మున్సిపల్ ఆఫీస్ లో పెట్టి అప్లికేషన్, మరి సూర్యాపేట జిల్లాలో పెట్టి అప్లికేషన్. అవన్నీ నా కార్డు పనులు కూడా ఇప్పుడు తెచ్చాయన్ని చూపిద్దామని తెచ్చాయన్ని. అసలు ఓట్లు అయితే కావాలి, ఏ మాయ అయితే మమ్మల్ని అయితే ఆదుకునే వాళ్ళు లేదనమాట. సూర్యాపేట జిల్లా ఎస్సీ ఎస్టీ జిల్లా సెక్రటరీ ఆశయ్య, ఎస్సీ ఎస్టీ డివిజన్ సెక్రటరీ గిరిబాబు మనం నిర్వహిస్తున్న 5వ రోజు దీక్షకు వచ్చి తమ సహకారాలు ఎల్లవేళలా మనకు పూర్తి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు దీక్షను పూలమాలలు వేసి ఆరంభం చేసినందుకు వారికి సూర్యాపేట జిల్లా జాక్ తరపున ఆశయ్యకి, గిరిబాబుకి ప్రత్యేక ధన్యవాదములు. ఆర్టిజన్స్ అంటే అసలు ఫౌండేషన్ బునాది అంటేనే అది. ఎవరు చేసినా కూడా ఏదైనా చేసినా కూడా ఆఫీసర్లు అనేది 5 స్థాయిలో ఓన్లీ గైడెన్స్ చేయడం తప్ప వర్క్ చేయడం అనేది ఆర్టిజన్ మాత్రమే చేయగలుగుతారు. ఆర్టిజన్ చేయకపోతే ఇంకెవరు చేయలేరు. లైన్మెన్లు అయినా ఎవరైనా ఇంత కోఆర్డినేట్ చేసుకొని మొత్తం ముందుండి నడిపించేది ఓన్లీ ఆర్టిజన్గా మీ వంతు, మీ బాధ్యత. మీరు చేయబట్టే సంస్థ అనేది కొంచెం ముందుకు జరుగుతుంది. ఆర్టిజన్ అనేది తీసేసి కన్వర్ట్ చేయడం అనేది చాలా న్యాయమైన కోరిక మీది. ఇప్పటి నుంచో 2 సంవత్సరాల నుంచి మీరు సంస్థలో పనిచేసుకుంటూ విద్యుత్ ప్రమాదాలకు గురి అవ్వకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటూ మీరు ఇంత కష్టపడుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. మా గురించి మీరు చాలా బాగా ఆలోచించారు, దానికి ధన్యవాదాలు. అలాగే మన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఆశయ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జేఏసీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల ఆర్టిజన్గా పనిచేస్తున్న మీరు రిలే దీక్షలకు పాల్గొంటున్నందుకు మేము కూడా చాలా మద్దతు చేయడానికి మా జిల్లా నాయకత్వం మీకు ముందుండి మేము కూడా వచ్చినాము. మా రాష్ట్ర నాయకత్వం కానీ కంపెనీ నాయకత్వం కానీ మాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు మద్దతు ఇవ్వండి, మీరు వెళ్ళండి అని చెప్పారు. అయినా మా కొద్దిగా పనివారం వల్ల గిరిబాబు సెక్రటరీ పనివారం లేకపోవడం వల్ల మేము 5వ రోజు రావాల్సి వచ్చింది. కావున మనం క్షమించండి. తర్వాత మీరు ఈ న్యాయమైన కోరికలు కోసం మేము రిలే నిరాశలు చేస్తుంది కాబట్టి మీకు అందరూ మద్దతు వస్తుంది. అందరం మద్దతుగా ఉంటాం. కాబట్టి మీ విద్యా అర్హతను బట్టి మీకు తప్పనిసరిగా కన్వర్షన్ ఇవ్వాల్సిందే, మీ కష్టానికి ఫలితాలు ఇవ్వాల్సిందే. కాబట్టి మా అసోసియేషన్ తరఫున మీ అందరికీ రాష్ట్ర నాయకత్వం కానీ, జిల్లా నాయకత్వం కానీ, డివిజన్ నాయకత్వం కానీ మీ అందరికీ మద్దతుగా మేము ఉంటాం. మీరు ఎలాంటి పరిస్థితులకైనా మీరు ముందుండి మీ పోరాటాన్ని మీరు చేయండి. మీ పోరాటం కోసం మీరు ఎక్కడికైనా మీకు మద్దతు తెలియజేస్తాం. కావున మీ కోరికల కోసం మీరు నిరాదీక్షలు న్యాయపరంగా చేస్తున్నారు. దీన్ని మన సీఎండి గారు కానీ, గవర్నమెంట్ గారు కానీ ఎవరైనా సరే దీనికి సానుకూలంగా స్పందించి మీ కోరికలను తీర్చాలని మా అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ని వేడుకుంటాం. కాబట్టి మీ కోరికలకు ఎలాంటి మద్దతు ప్రతి నాయకత్వం, ప్రతి యూనియన్, అసోసియేషన్ మద్దతు ఇవ్వాల్సిందే. మీ కష్టజీవులకు మీ జీవితాలు ఎన్నో సంవత్సరాలు కష్టపడి 15-20 సంవత్సరాలు కష్టపడి మీ జీవితం అంతా ఈ ఆర్టిజన్తో కాలం గడిచిపోతుంది. భవిష్యత్తులో మీకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాలు కావాల్సినవి కల్పించాలి. మీరు కూడా సమాజంలో ఒక కుటుంబము, మనుషులు అందరికీ ఉన్నట్టు మీకు కూడా కోరికలు ఉంటాయి, మీకు కూడా కుటుంబం ఉంటుంది. కాబట్టి అందరితో సమాన హక్కులు కల్పించాలని, ఏబీసీ రూల్స్ చేయాలని, తర్వాత విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేయాలని గవర్నమెంట్ మద్దతు చేయాలని కోరుతుంది. సార్, మీరు మాకు ఈ మద్దతే కాదు, ఇప్పుడు ఈ దీక్షల తర్వాత ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించకపోతే వచ్చే నెల 20వ తారీఖు రోజు విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమం ఉంది. మీ ద్వారా
మీ రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసి ప్రత్యక్షంగా ఆ విద్యుత్ సౌదా ముట్టడి రోజు మాకు భాగస్వాములు కావాలని మేము మిమ్మల్ని అర్థిస్తున్నాం సార్. తప్పకుండా మీరు ఎక్కడ పిలిపించినా కూడా సూర్యాపేట ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫున మీ అందరికీ మా మద్దతు ఎల్లకాలం సాగా ఉంటుందని చెప్తూ మీ అందరూ త్వరలో కన్వర్షన్ అయితే మంచుకుంటుందని మేము స్టేట్ బాడీకి కూడా వినియోగించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఏ పోరాటం చేసినా కూడా మాకు ఒక మెమోరాండం ఇవ్వండి. మేము మీ ముందుండి మేము ఎక్కడికైనా స్టేట్ బాడీకైనా కూడా జిల్లా బాడీకైనా కూడా డివిజన్ బాడీకైనా ఎక్కడ కూర్చున్నా కూడా మేము మద్దతు చేయడానికి సహకరిస్తాం అని మేము ఈ దీక్షలో తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మహబూబాబాద్లో అద్భుతమైన క్రీడా మైదానాన్ని రూపొందించి పోలీస్ వార్షిక క్రీడోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడంతో పాటు జర్నలిస్టులను కూడా ఆ క్రీడోత్సవంలో భాగస్వాములను చేసిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్కి ఛత్రపతి శివాజీ చిత్రపటాన్ని అందజేసి TUWJ IJU మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దిల్ రాజు ఇంట్లో ముగిసిన సోదాలు, కీలక అంశాలు వెలుగులోకి. మా వికలాంగుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుంది. మా భూములు మాకు ఇప్పించేంత వరకు ఉద్యమిస్తూనే ఉంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.